ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జీని తీవ్రంగా ఖండిస్తూ విద్యార్థులకు సంఘీభావంగా నిరసన తెలిపిన లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి రైసుద్దీన్ ఆధ్వర్యంలో మెట్పల్లి పాత బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నందన్న సూచన మేరకు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జువ్వాడి నరసింగరావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు, మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్, మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి రైసుద్దీన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు, యువజన, మహిళా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రైతు, కార్మిక, విద్యార్థి విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీచార్జీ చేయడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ముఖ్యంగా విద్యార్థులు ఎన్నో రోజుల నుంచి దీక్షలు చేస్తూ జంతర్ మంతర్ వద్ద వాళ్ళు పోరాటం చేస్తుంటే పట్టించుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా వాళ్ళు నిన్న పార్లమెంటుకు ముట్టడి కార్యక్రమాన్ని చేపడితే విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసినటువంటి పోలీసులు, వాళ్ళ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ విధంగా చేయడం ఏమైనా చర్య అని నిన్న రాహుల్ గాంధీ గారు ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముందు ధర్నా చేసి వారిని అక్రమ అరెస్ట్ చేశాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఏదైతే 12 సంవత్సరాల నుంచి దేశాన్ని వెళ్తున్న సందర్భంలో దాదాపు 70-80 సార్ల ఈ విద్యార్థులకు పేపర్ లీకులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ధర్మేంద్ర ప్రధాన్ని బర్తరఫ్ చేయాలని, అదేవిధంగా హోంమంత్రి విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసినందుకు హోంమంత్రి కూడా రాజీనామా చేయాలని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ